హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ తయారు చేసుకుందామండి. మరిగే పాలల్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి చూడండి, మంచి టేస్టీ రెసిపీ అయితే తయారవుతుందండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను పాలల్లో వేసి ఉడికించి మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందాం. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే బాగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అలా హై ఫ్లేమ్ పెట్టి వదిలేసారంటే రవ్వ మాడిపోతుందండి. రవ్వ మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత రవ్వ అనేది కొంచెం కలర్ మారుతుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న రవ్వనైతే పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ కూడా స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కని పాలను అయితే తీసుకోవాలండి. ఇలా కడాయిలో 2 కప్పుల పాలు పోసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు అయితే పాలను కాచుకోవాలండి. చూడండి, పాలు ఈ విధంగా కొంచెం పొంగుతూ ఉన్నప్పుడు ఇలా గెరెటతో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు పాలను అయితే మరిగించుకోవాలి. చూడండి, పాలు అయితే కొంచెం మరగడం స్టార్ట్ అయినాయి కదండి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, ఈ రవ్వనైతే మనం వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి, లేదంటే రవ్వ గడ్డలు కడుతుందండి. మనం రవ్వను వేసేటప్పుడు గెరెటతో కలుపుతూ ఉండాలండి. అప్పుడు రవ్వ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. చూడండి, రవ్వను వేసేటప్పుడు ఇలా గెరెటతో కలుపుతూ ఉన్నామనుకోండి, ఎక్కడా కూడా రవ్వ గడ్డలు కట్టదు. ఇప్పుడు మనం వేసిన ఈ రవ్వను అయితే పాలల్లో బాగా ఉడికించుకోవాలండి. రవ్వ పాలల్లో బాగా ఉడికి రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూ రవ్వ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలకి రవ్వ అంతా కూడా బాగా ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. రవ్వ ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే రవ్వ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకున్నాం కదండి, కొంచెం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి రవ్వ అనేది తొందరగా చల్లారుతుంది. చూడండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వనైతే మనం బాగా కలుపుకోవాలండి. చూడండి, రవ్వ అయితే ఇక్కడ గోరువెచ్చగా అయిందండి. మరీ చల్లారిన దాకా ఉండొద్దు, కొంచెం మనం చేత్తో వేడిని పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడైతే చేతికి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ కొంచెం అప్లై చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా అరిచేత్తో ప్రెస్ చేస్తూ ఉన్నారంటే, ఇలా అరిచేత్తో ప్రెస్ చేసి కలుపుకున్నారంటే మనకి రవ్వ మిశ్రమం అనేది చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా అరిచేత్తో ప్రెస్ చేస్తూ కూడా మొత్తం పిండిని అయితే మనకి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ ముద్దని 2 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చపాతీలా చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం అయితే చపాతీలా చేసేటప్పుడు పీటకు అంటుకోకుండా ఉండటం కోసం చపాతీ పీటకి అలాగే కర్రకి నూనె కానీ లేదా నెయ్యి కానీ కొంచెం అయితే ఈ విధంగా రాసుకోండి. ఇలా రాయడం వల్ల మనం ఈ రవ్వని చపాతీలా చేస్తాం కదండి, అప్పుడు పీటకి కర్రకి ఈ పిండి అనేది అంటుకుపోకుండా ఉంటుందండి. దానికోసం అయితే ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకోవాలి. తర్వాత ఒక 2 భాగాలుగా డివైడ్ చేసాం కదండి, ఒక ముద్దను తీసుకొని అయితే మనం ఈ విధంగా చపాతీలాగైతే ప్రెస్ చేసుకోవాలి. కాస్త మందంగానే ఉండాలండి, మరీ పలుచగా ఉందనుకోండి అప్పడాల్లా ఉంటాయి. కాబట్టి కొంచెం మందంగా మీడియంగా ఉండేలాగైతే ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత వీటిని ఏదైనా వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదండి, ఆ మూత తీసుకొని అయితే ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకో చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది షేప్ అనేది. మీరు వాటర్ బాటిల్ క్యాప్తో అయినా లేదా చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, వాటితో అయినా సరే కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మనం నెక్స్ట్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చండి. ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు మనకి. మళ్ళీ ఇంకొక పిండి ముద్ద ఉంది కదండి, అందులో వేసి కలిపేసుకోవచ్చు. ఇలా తీసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, మందంగా ఉండాలండి, మరీ పలచగా వద్దు, అలా అని మరీ మందంగా కూడా వద్దు. చూడండి, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలండి. మరీ పలచగా ఉన్న అప్పడాల్లా ఉంటాయి, మందంగా ఉన్నా కూడా లోపలంతా పిండి పిండిగా ఉంటాయండి. కాబట్టి కొంచెం మీడియంగా అయితే ఇలా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న వీటన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనం ఇదే విధంగా అయితే చపాతీ ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపోను కూడా వీటిని అయితే వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మిశ్రమం కదండి, మనం లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి చక్కగా ఈ విధంగా చూడండి అన్నీ కూడా పొంగుతాయండి. ఇలా పొంగిన తర్వాత ఒకేసారి పెద్ద గరిటెతో పెట్టకుండా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా తిప్పుతూ వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి అండి. పెద్ద గరిటె పెట్టారంటే ఇవి విరిగిపోతాయి. ఇలా స్పూన్తో నిదానంగా తిప్పుకున్న తర్వాత పెద్ద గరిటెతో తీసేయండి. అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పంచదార 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. పంచదార కరిగి బాగా మనకి పంచదార అనేది మరగాలండి. మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదు. పంచదార పూర్తిగా కరిగిపోయి ఒక 2-3 నిమిషాలు ఉంటే ఈ విధంగా మరుగుతూ ఉంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను అయితే దంచి వేసుకోండి. ఫ్రెష్గా నూరి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం పాకం అనేది మనకి ఇక్కడ జిగురు జిగురుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఇందులో వేసేసుకోండి. వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకోవాలి. తర్వాత ఇలా ఒక క్లాత్తో గిన్నెను పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పారనుకోండి మొత్తానికి కూడా ఈ పాకం అనేది పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 3 నిమిషాలు అలా వదిలేసేయండి. 3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీగా జ్యూసీగా ఉండే స్వీట్ అయితే రెడీ అండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత రుచిగా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఉండే రవ్వ బైట్స్ అయితే రెడీ. 1 కప్పు బొంబాయి రవ్వతో ఇలా జ్యూసీగా స్వీట్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.